పోలీస్ శాఖకే మార్గదర్శకంగా నిలిచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర అని అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. తెనాలి చెంచుపేటలో ఐపీఎస్ ఉమేష్ చంద్ర 59వ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఐపీఎస్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఆయన 59వ జయంతిని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, అలాగే 3 టౌన్ 2 టౌన్ ఎస్ఐలు ఎస్ రమేష్ బాబు, రాముల నాయకు, ఎస్ఐలు పలువురు నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ ఎం ప్రతాప్ మాట్లాడుతూ తాను ఉమేష్ చంద్ర ఒకేసారి నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పారు. కడప ఎస్పీగా పనిచేసిన ఉమేష్ చంద్ర ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి పోలీసు శాఖకే హీరోగా నిలిచాడని అన్నారు. కడపలో మారణ ఆయుధాలు సైతం సమూలంగా నిర్మించిన ఐపీఎస్ ఆఫీసర్ అని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన సేవకి కడపలో ఆయన పేరు మీద పోలీసు శాఖ భవంతం నిర్మించిందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత కరీంనగర్లో అంకిత భావంతో పనిచేశారని, ఉమేష్ చంద్రని స్ఫూర్తిగా తీసుకుని పోలీసులు తమ విధి నిర్వహణని ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా చేసేవారని అడిషనల్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళిని అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు జాస్తి భుజంగరావు, కంతేటి రాజబాబు, అలాగే దేవభక్తులు ఉమేశ్వరరావు, పావులూరి రాంబాబు, ఈదర వెంకట పూర్ణచంద్, కనిగంటి మురళి, తుమ్మల సత్యనారాయణ, వేజన్ల ఉమామహేశ్వరరావు, రావి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉమేష్ చంద్రకి 59 ఇయర్స్ అయ్యా. నేను కూడా 59 ఇయర్స్కి అడుగు పెట్టబోతున్నాను. వచ్చే సంవత్సరం రిటైర్మెంట్. మేమిద్దరం అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ జాయిన్ అయినప్పుడు 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ కలిసి చేసామన్నమాట. అతను మన ఉమేష్ చంద్ర సర్వీస్లో ఉన్నంతకాలం ఒక హీరోలాగా బ్రతికాడు. మంచి పని చేయటంలో అంకిత భావంతో పని చేశాడు. ఆయన స్ఫూర్తితోటి అదేవిధంగా ఇప్పటిదాకా నేను పోలీస్ శాఖలో ప్రజల పక్షాన నిలబడి అంకిత భావంతో నాకు శక్తి సామర్థ్యాలు అని అన్నీ వడ్డించి సేవ చేశాను. అదే నా సంతృప్తి. సో ఎప్పుడు కూడా నా మనసులో ఒకటి ఉంటుందా, ఈ ఫంక్షన్కి నేను ప్రత్యేకంగా ఎందుకు వస్తాను అంటే, ఈ చూడు భగవంతుడు ఉమేష్ చంద్రాని త్వరగా తన సన్నిధికి చేర్చుకున్నాడు. నన్ను ఎందుకు ఇక్కడ ఉంచాడు అనే ప్రశ్న నా మనసులో ఎప్పుడు ఉంటుంది. ఎందుకు ఉంచాడంటే నా చేతితోటి ఆయన ఏదో ప్రజలకి మంచి కార్యక్రమం చేయించుకుంటానికి ఉంచాడు అని నేను భావిస్తాను. అంతేగాని ఏదో లగ్జరీలో బతకాలని, ఏదో పదవిని అనుభవించాలని, లేకపోతే అధికార దర్పం చూపించాలని కాదు అని నేను ఎప్పుడూ రిమైండ్ చేసుకుంటాను.